అంటే లాగిన్ ఫెయిల్డ్ అని వస్తుంది. మీరు తప్పు చేసుకున్నారా? జగదీశనా? సార్ సార్ కాదు సార్ కాదు సార్ సార్ సంతోష్. ఇంకొకసారి చెప్పరా సార్? మీకు ఇచ్చిన మెయిల్ ఐడి ఇది ఓపెన్ హ్మ్. అవుతుంది కదా. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్ మీ లాగ్ అవుట్ హియర్. ఓకే సార్, ఈ పేజ్ అయితే వచ్చింది సార్. ఈ పేజ్ ఇది ఇన్బాక్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మెయిల్స్ పంపించుకోవచ్చు. ఇప్పుడు ఓకే మీ సార్. ఓకే. బిజినెస్ ఉంది కదా, జీమెయిల్ అవును అవసరం సార్. లేదు మనకి. ఓకే. ఏదన్నా ఈమెయిల్ నుంచి వస్తుంది అనమాట. ఓకే. సో అది అనమాట, దానికి యూస్ చేస్తాం. అర్థమైందా? సో మనకు వచ్చినవి ఇక్కడే ఉంటే మనం పంపించాలని ఇక్కడ మనం టైప్ అవును చేయొచ్చు. సార్, అబ్సల్యూట్లీ. ఏదైనా ఒక టెస్ట్ చేయమంటారా సార్? అంటే ఏదైనా మెయిల్ ట్రై చేయండి, పంపించమంటారా? నాకే పంపించండి మీ దాంట్లో నుండి. నా ఈమెయిల్ ఐడి uday.pawan@gmail.com. సార్ మీ మెయిల్ ఐడి సార్? చాట్లో పెట్టాను సార్, చూడండి. ఓకే. దాన్ని పంపించండి, ఇక్కడికి వస్తాను. సార్ నేను సెండ్ చేశాను. దేనికి? దానికా ఈమెయిల్ ఐడి పంపారా? వచ్చి ఉంటుంది చూసారా? చూసారా? ఇది అన్నమాట. ఓకే సార్. ఓకే. నేను చేశాను, ఒకసారి చూడండి. వస్తాయి, మెయిల్స్ వస్తాయి. రిఫ్రెష్. అప్పుడప్పుడు స్పామ్లో ట్రిగర్ అవుతుంది. ఇది స్పామ్లో ట్రిగర్ అవుతుంది అప్పుడప్పుడు. ఓకే. ఇది అనమాట. అర్థమైందా? ఓకే సార్. హౌ ఇట్ ఇస్. సో అలా బిజినెస్ ఈమెయిల్ ఐడీస్తో మనం చేయొచ్చు. ఓకే. యా ఓకే సార్. డన్. సో నెక్స్ట్ సో ఈరోజు మన కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దామండి, విచ్ ఇస్ ఈరోజు ఇంట్రడక్షన్ చేద్దాము, ఎస్ఈఓది ఇంట్రొడక్షన్. అండ్ తర్వాత ఇన్ డెప్త్గా ఒక్కొక్క పాయింటర్స్ తీసుకొని, సో ఇప్పుడు ఏమైపోయింది, మన వెబ్సైట్ అనేది వీ హ్యావ్ డిజైన్డ్ ఇట్ రైట్ నౌ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి.
సో మనకి ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయింది. ఓకే, ఇంకా రెస్ట్ మీ ప్రాక్టీస్ చేసే బట్టి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మన వెబ్సైట్ రెడీ అయింది, విచ్ ఇస్ ఫైన్. కానీ జనాలకి మన వెబ్సైట్ ఉందని తెలియదు కదా ఇంకా. అగ్రి? ఎస్ సార్. ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు మనం. ఇప్పుడు ఏంటి, మన వెబ్సైట్ రెడీ అయిన తర్వాత జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఒకటి ఏఎంఆర్ బ్యాంకెట్ హాల్ అని ఉంది, లేకపోతే రియల్ ఎస్టేట్ ఉంది, కరెక్ట్, లేకపోతే లర్నాలజీ ఉంది. ఇది మార్కెట్ చేసుకోవాలి, లేకపోతే జనాలకి ఎలా తెలుస్తుంది? సో అప్పుడు మనము 3 మాడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, విచ్ ఇస్ 3 మాడ్యూల్. సో ఫస్ట్ వచ్చేసి విచ్ ఇస్ ఎస్ఈఓ. ఓకే, which is called as a search engine optimization. All right, and the second one వచ్చేసి which is Google Ads. All right, and third one వచ్చేసి social media marketing. అర్థమైందా? ఎస్ సార్. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ డిజైనింగ్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మార్కెట్లో తీసుకెళ్ళాలంటే ఐదర్ త్రూ ఎస్ఈఓకి నేను తీసుకెళ్ళచ్చు. ఐ కెన్ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఎస్ఈఓ, ఐదర్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ గూగుల్ యాడ్స్, ఐదర్ ఇన్ సోషల్ మీడియా. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, జస్ట్ టు మీకు హెడ్సప్, ఎస్ఈఓకి, గూగుల్ యాడ్స్కి, సోషల్ మీడియాకి మూడిటికి సంబంధం ఉండదు. ఓకే, రిలేషన్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, సార్ నేను ఎస్ఈఓలో పర్ఫెక్ట్ అవుతాను, గూగుల్ యాడ్స్ ఇంకా సోషల్ మీడియాలో అవ్వను. ఆబ్వియస్లీ అవ్వచ్చు. లేదా గూగుల్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా నేర్చుకుంటా సార్, నేను ఎస్ఈఓ వదిలేస్తాను అంటే అలా కూడా చేసుకోవచ్చు. లేదు 3 నేర్చుకుంటాను, పర్ఫెక్ట్ అవుతాను అంటే 3 అవ్వచ్చు. అది మీ చాయిస్. అది అర్థమైందా? సార్ షార్ట్ కట్ లో ఏది బెస్ట్ సార్? షార్ట్ కట్లో మీకు ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలంటే ఈ 2. ఓకే. ఓకే, ఎస్ఈఓ టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుంటాం. అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మీకు లీడ్స్ రావాలి సార్. ఇప్పుడు Hmm. ఏంటి, జనాలు నెతుక్కుంటే మేము మీ దగ్గర రావాలి. అవును. సో అది ఎస్ఈఓ నుంచి వస్తారు, గూగుల్ యాడ్స్ నుంచి వస్తారు, సోషల్ మీడియా నుంచి వస్తారు. ఓకే, కానీ మనం 3 నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు లర్నాలజీకి వచ్చారు అంటే ఐదర్ త్రూ గూగుల్ యాడ్స్ నుంచి వస్తారు, ఎందుకంటే అండ్ సోషల్ మీడియా నుంచి వస్తారు. ఈ 2 పాసిబిలిటీస్. నేను ఇది చెయ్యను, ఎస్ఈఓ చెయ్యను నా వెబ్సైట్కి, ఎందుకంటే నాకు మ్యాన్ పవర్ లేదంత. అర్థమైందా? దీనికి మ్యాన్ పవర్ ఎక్కువ ఉండాలి. అది ఎందుకు ఏంటి అనేది విల్ టాక్ ఇన్ డీటెయిల్. ఆల్రైట్, సో ఈరోజు విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఎస్ఈఓ. ఇక్కడ దా క్లియర్ కదండి? మన క్వశ్చన్ ఉంది. సార్ క్లియర్ సార్. Clear. రైట్. ఫస్ట్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఎస్ఈఓ. ఎస్ఈఓ తీసుకొద్దాం బయటికి దీన్ని. అయితే ఫస్ట్ ఎస్ఈఓ అసలు ఏంటి అనేది ఒక స్టోరీలో చెప్పుకుందాం, రాదర్ దెన్ బోరింగ్గా బదులు. ఆల్రైట్, సో ఇమాజిన్ మనము ఇదొక google.com అనేది ఒక కాలేజ్. ఇది యూజువల్ అండ్ రెగ్యులర్గా యూజ్ చేసే ఎగ్జాంపుల్ ఇది. సో అయితే ఇక్కడ ఇప్పుడు ఒక 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, లెట్స్ పికప్ 3 స్టూడెంట్స్ హియర్. ఆ స్టూడెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ మీ డొమైన్ ఏమేంటి సార్ జగదీష్ గారు? సార్ ఆదిత్య ఆదిత్య రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ కదా, ఎస్టేట్ .online, కరెక్ట్. ఎస్ సార్. అండ్ తర్వాత ఏఎంఆర్ బ్యాంకెట్ .online, అండ్ తర్వాత లర్నాలజీ.in. అయితే ఈ ముగ్గురు వచ్చేసి మన కాలేజ్లో స్టూడెంట్స్ అన్నమాట. ఏ కాలేజ్లో? గూగుల్ అనే కాలేజ్లో Google. అనే Google. స్టూడెంట్స్. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి ఛాలెంజ్ ఏంటి అంటే మనం ఇప్పుడు కాలేజ్లో ఎగ్జామ్ రాసి టాప్లో రావాలి
అంతే కదా! ఇప్పుడు మీరు గూగుల్‌లో ఒకవేళ మీ కాలేజ్‌లో మీకు టాప్ స్కోర్ చేయాలి అంటే మీరేం చేయాలి? మీరేమేమి ఎఫర్ట్స్ పెట్టాలి మీ నుండి? హార్డ్ వర్క్. హార్డ్ వర్క్. ఓకే. అది కామన్. తర్వాత నాలెడ్జ్. అటెండెన్స్ ఉండాలి. కరెక్ట్. Yeah, అటెండెన్స్ yes. ఇస్తే మనకు హాల్ టికెట్ ఇవ్వరు కదా! మా దాంట్లో అలా ఉంటది. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలీదు గానీ. ఇప్పుడు కూడా అటెండెన్స్ సేమ్ అదే రిపీట్. ఇప్పుడు రైట్. కూడా ఉంది సార్. రైట్. 75% ఉంటే అప్పుడు హాల్ టికెట్ ఇస్తాము అంటారు. రైట్. సో, బ్యాక్‌లాగ్స్ ఉండొద్దు. ఎక్స్‌వైజెడ్. అయితే సేమ్. అండ్ తర్వాత మనకేంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత మనం ఎగ్జామ్ రాయాలి గదా! అంతే గదా! ఎగ్జామ్ రాస్తేనే మన మార్క్స్ వచ్చేది. రైట్? అయితే ఆ ఎగ్జామే ఎస్‌సిఓ అన్నమాట. సో, ముగ్గురు కలిసి ఎస్‌సిఓ ఎగ్జామ్ రాస్తారు. ఆల్‌రైట్. అయితే ఈ ఎస్‌సిఓ ఎగ్జామ్ వచ్చేసి 2 భాగాలుగా డివైడ్ అయ్యి ఉంటదండి గుర్తుపెట్టుకోండి. 2 పార్ట్స్ కింద డివైడ్ అయ్యి ఉంటది. ఒకటి మనకి ఆన్ పేజ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆఫ్ పేజ్. అర్థమైందా? తర్వాత మళ్ళీ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్. నెక్స్ట్ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్. మనకి ఇంటర్నల్స్ అండ్ ఎక్స్టర్నల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఐడియా ఉందా మీకు? అవును కరెక్టా? సార్. Yeah, Ah. yes, sir. ఇంటర్నల్‌కి, ఎక్స్టర్నల్స్‌కి ఏంటి డిఫరెన్స్? Internal practicals. ఇంటర్నల్ థియరీ గూడా ఉంటది గదా! Yeah, Yes. yes, sir. ఇంటర్నల్ ఏంటి? మన కాలేజ్‌లోనే మనకి రాస్తాం. కరెక్ట్? అవును Yes, యూజువల్‌గా sir. ఇతను ఇంటర్నల్స్. సో, ఆన్ పేజ్ అనేది ఇంటర్నల్ అనుకోండి. ఆఫ్ పేజ్ అనేది ఎక్స్టర్నల్ అనుకోండి. అర్థమైందా? సేమ్ ఏఎంఆర్ బ్యాంకెట్ గూడా ఇంటర్నల్స్ రాస్తారు. అండ్ ఎక్స్టర్నల్స్ కూడా రాస్తారు. ఆల్‌రైట్. అండ్ సేమ్ లర్నాలజీ గూడా ఇంటర్నల్ అండ్ తర్వాత ఎక్స్టర్నల్. అయితే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి మనకి. రిజల్ట్స్ వచ్చేసాయి. మన ఎగ్జామ్ రాసాము. అయితే రిజల్ట్స్‌లో ఫస్ట్ లెట్స్ సే ఆదిత్య రియల్ ఎస్టేట్ ఏమో 100/100 స్కోర్ చేశారు ఇంటర్నల్‌లో. ఎక్స్టర్నల్‌లో 90/100. ఓకే. యావరేజ్. తర్వాత ఏఎంఆర్ బ్యాంకెట్ హాల్ గూడా ఇంటర్నల్‌లో వచ్చేసి 100/100 స్కోర్ చేశారు. అండ్ ఆఫ్ పేజ్‌లో గూడా 100/100 వచ్చారు. అయితే లర్నాలజీ గూడా విచ్ ఈస్ యావరేజ్ 80/100 వచ్చింది. అండ్ ఇందులో 70/100 వచ్చింది. విచ్ ఈస్ కరెక్ట్. అయితే ఈ మూడిట్లో ఏ బిజినెస్ ర్యాంక్ ఉంటది టాప్‌లో? ఏఎంఆర్ సార్. రైట్? ర్యాంక్ 1 గెయిన్స్ ఏఎంఆర్ బ్యాంకెట్. అంతే కదా! ఇప్పుడు టాప్‌లో వచ్చింది. అయితే ఇప్పుడు ఏఎంఆర్‌కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? టాప్‌లో వచ్చారు కాలేజ్‌లో. మీకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? కాలేజ్ తరఫు నుండి. ఫస్ట్ ర్యాంక్ 1 బై డిఫాల్ట్. తర్వాత పేరొస్తది గదా! కాలేజ్‌లో. విచ్ ఈస్ బ్రాండ్ అవేర్‌నెస్. అంటే జనాలకు తెలుస్తది ఇప్పుడు. ఓకే. ఏఎంఆర్ అనే బ్యాంకెట్ హాల్ ఒకటుంది. అది టాప్‌లో ఉంటది ఎప్పుడు అని. కరెక్ట్? తర్వాత అందరూ ఇంకా ఏఎంఆర్ బ్యాంకెట్ హాల్ దగ్గరకొచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. ఎందుకంటే టాప్‌లో ఉంది గాబట్టి. రైట్? దాన్నే విజిటర్స్ వస్తారనమాట. అర్థమైందా? ఎస్ సార్. అయితే ఇప్పుడేమవుతది? ఇప్పుడు కాలేజ్ నుంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఏమొస్తది? కాలేజ్ కొంచెం మనీ ఇస్తది. మానిటరీ బెనిఫిట్. అంటే మనీ ఫ్లో ఉంటది. ఎందుకు అంటే బికాజ్ టాప్‌లో ఉంది కాబట్టి. రైట్? ఇవి ఫ్యూ అడ్వాంటేజెస్. అంటే ఇప్పుడు వెబ్‌సైట్‌కి అప్లై చేద్దాం. అంటే ఏంటి? amrbanquet.com అనే ఒక వెబ్‌సైట్ ఉంది. దానికి ఎస్‌సిఓ అనేది చేసాం మనం. రైట్? ఈ ఎస్‌సిఓ ఎన్ని భాగాలుగా డివైడ్ అయ్యి ఉంది? 2. 2 విచ్ ఈస్ On page, off page. కరెక్ట్. ఆన్ పేజ్ అంటే ఇంటర్నల్ ఎగ్జామ్ లాగా, ఆఫ్టర్నల్ ఎగ్జామ్. External. అయితే ఇప్పుడు గూగుల్ ఐడెంటిఫై చేసింది
ఏఎంఆర్ బ్యాంకెట్ హాల్ బాగా ఎస్ఈఓ బాగా చేశారు పర్ఫార్మెన్స్ అని. కరెక్ట్. అప్పుడు పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేసి ఏమి ఇచ్చింది మీకు? ఏం బెనిఫిట్ వచ్చింది? గూగుల్లో ర్యాంక్ 1. కరెక్ట్. Brand awareness. తర్వాత ఏమైంది? ఇప్పుడు ర్యాంక్ 1 ఉంటే అంతా ప్రతి ఫేమస్ అవుతారు కదా, Yeah. రైట్? అండ్ అందరు ఫస్ట్ ఎవరు గూగుల్లో సెర్చ్ చేయగానే ఫస్ట్ మీ దగ్గరికి వస్తారు. అవును. అండ్ ఒకవేళ మీ దగ్గర సరే వచ్చారు, తర్వాత బుకింగ్స్ చేసుకుంటే బ్యాంకెట్ హాల్ది మనీ ఫ్లో ఉంటుందా? Yeah. ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది మనకి? SEO. కరెక్ట్. సో ఇప్పుడు అదే చేస్తాం. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు చూడండి, బెస్ట్ బ్యాంకెట్ హాల్ ఇన్ హైదరాబాద్ చూద్దాం. ఎవరు ఫస్ట్ వస్తున్నారు? కీవర్డ్ నేను యూస్ చేశాను. వీళ్ళంతా ఇవి థర్డ్ పార్టీ వెండర్స్, వీళ్ళంతా కానీ Okay. డైరెక్ట్గా ఎవరు అంతా థర్డ్ పార్టీ వెండర్స్. ఇది గూగుల్ యాడ్స్ అండి. మోక్ష్ వర్డ్ యాడ్స్ రన్ చేస్తున్నాడు చూడండి. ఇంత పార్క్ హోటల్ ఒకడు ఉన్నాడు, మిగతాదంతా ఎవరు లేరు, మిగతా అంతా థర్డ్ పార్టీ వెండర్స్. ఇది చూసారా? సరే ఇక్కడ ఫస్ట్ ఎవరున్నారు? వెడ్ మీ గుడ్, అంతే కదా. ఇప్పుడు వీడు ఎందుకు టాప్లో ఉన్నాడు, వేరే వాళ్ళు ఎందుకు లేరు? SEO బాగా రన్ చేస్తుంది. రైట్. వీళ్ళు అంటే ఇది గూగుల్ కాలేజ్లో వీళ్ళు స్టూడెంట్స్ అన్నమాట. ఒక స్టూడెంట్, సెకండ్ స్టూడెంట్, థర్డ్ స్టూడెంట్. అయితే ఈ స్టూడెంట్ ఎందుకు టాప్లో ఉన్నాడు? బికాస్ అది చెప్పినట్టు ఎస్ఈఓ బాగా రాశారు. అయితే ఎస్ఈఓ 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది కదా, Yeah. ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్. కరెక్ట్. సరే ఇందులోకెళ్ళి ఆన్ పేజ్ అంటున్నారు, ఆఫ్ పేజ్ అంటున్నారు. అసలు ఏంటి ఆన్ పేజ్, ఆఫ్ పేజ్? ఇంకా బెటర్గా అర్థం చేసుకుందాము. అయితే సో లెట్స్ గెట్ బ్యాక్ హియర్. ఇది ఇప్పుడు మన కాలేజ్లో సబ్జెక్ట్స్ ఉంటాయి, కరెక్ట్? Yes, sir. మీరు ఎన్ని సబ్జెక్ట్స్ చదివారండి టోటల్గా ఇప్పుడు కాలేజ్లో? ఎన్ని 6 సబ్జెక్ట్స్? సార్. 6 మొత్తం ఓవరాల్ 3 ఇయర్స్కి? నేనైతే నేను బీకామ్ చేసిన తర్వాత మాస్టర్స్, కానీ నేను తెలిసి ఏమైనా 30 ఉన్నట్టు నాకు ఐడియా లేదు, బట్ ఓవరాల్గా రైట్. మీకు ఇంజనీరింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ గ్రాడ్యుయేషన్ అదే ఈ దీంట్లో ఎస్సీఓలో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎస్సీఓలో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటినే ఫ్యాక్టర్స్ అంటారు. ఇప్పుడు మీకు ర్యాంకింగ్ కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలా, లేకపోతే ఏదైనా 1, 2, 3 పాస్ అయితే సరిపోతుందా? అన్నీ కావాలి. అని కావాలి ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఈ ఎస్సీఓలో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని ఫ్యాక్టర్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, 1 సెకండ్ అండి.
సారీ. సో అలాగే మనకి ఎస్ఈఓలో కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని ఫ్యాక్టర్స్ అంటారు. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కంటెంట్. ఇప్పుడు మీ వెబ్సైట్లో కంటెంట్ లేకుంటే కస్టమర్స్ ఉంటారా? కంటెంట్ ఉంటే మీ వెబ్సైట్ బాగుంటుందా కంటెంట్ లేకపోతే? No. ఓకే, ఇప్పుడు ఇది పాస్ అయ్యారనమాట. ఎవరు? ఏఎంఆర్ బ్యాంకెట్ హాల్. ఓకే, Okay. ద సెకండ్ పేజ్ లోడింగ్ స్పీడ్, ఇది ఇంకొక సబ్జెక్ట్. సరే, ఇప్పుడు కస్టమర్స్ మీ వెబ్సైట్ మీదకి వచ్చారు, ఒక గంట సేపు తిరుగుతుంది మీ వెబ్సైట్, కస్టమర్స్ ఉంటారా? No. ఎస్ ఆర్ నో? No, sir. రైట్, అది పాస్ అయ్యారు. అండ్ థర్డ్ వన్, సెక్యూరిటీ ఆఫ్ ద వెబ్సైట్. ఒకవేళ ఇప్పుడు ఇంటికి తాళం లేకపోతే ఏమవుతుంది మనకి? ఇంట్లో దొంగలు పడతారు. దొంగలు పడతారు. అలాగే మీ వెబ్సైట్కి తాళం లేకపోతే మీ వెబ్సైట్ వెబ్సైట్ అడ్డం. హ్యాకర్స్ అటాక్ చేస్తారు. సో ఓకే. అందు గురించే మనకి ఎప్పుడు ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ అని ఉంటుంది మీకు. మీరు ఏ వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఎంఆర్కి వెళ్దాం చూడండి. ఏఎంఆర్ బ్యాంకెట్ హాల్, థర్డ్ వన్, సార్. బ్రాంచెస్ ఉన్నాయండి మీకు? అదొక ఆహా, ఒకటి. లేదు. లేదు, సార్. నిమిషం. వెబ్సైట్ యాడ్ చేసి ఏఎంఆర్ బ్యాంక్వెట్ హాల్ ఒకటే ఉంది సార్. అది ఏఎంఆర్ కన్వెన్షన్ ఒకటి, ఏఎంఆర్ డిఫరెంట్ వెబ్సైట్ యాడ్ చేశారా? ఇంకా యాడ్ చేయలేదు వెబ్సైట్ దీనికి? యాడ్ చేయలేదు, సార్. మరి యాడ్ చేయండి. ఓకే. ఆహా, వెబ్సైట్ డిజైనింగ్ ఇంకా కరెక్ట్ గా కాలేదు కదా. ఇంకా బూస్ట్ వస్తుందండి మీకు. ఓకే. Bankets.online. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనెక్షన్ ఇస్ సెక్యూర్ అనే లాక్ కనబడుతుంది చూసారా? విచ్ మీన్స్ ఇది సేఫ్ ఉంది వెబ్సైట్ అని అర్థం. ఓకే. అర్థమైందా? అంటే ఏంటి, హ్యాకర్స్ అటాక్ చేసినా ఇట్ విల్ స్టిల్ ఉంటుంది మీకు. ఓకే. అర్థమైందా? సో ఏం ఛాలెంజెస్ ఉండవు. సో ఓకే. అదే ఇంకొక ఫ్యాక్టర్. ఓకే. అర్థమైందా? అలా మనకి ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ చూసాం ఇక్కడ? 3. రైట్, అలా 200 ఉంటాయి మనకి మీ వెబ్సైట్ పాస్ అవ్వాల్సింది. అర్థమైందా? మనం జస్ట్ Yes. మూడే మాట్లాడుకున్నాం, కానీ 200 ఫ్యాక్టర్స్ ఒక వెబ్సైట్ అనేది పాస్ అవ్వాలి. అర్థమైందా? క్లియర్? సో ఇప్పుడు కూడా, ఇప్పుడు మీరు ఎందుకు టాప్లో ఉన్నారు అంటే మీరు ఇవన్నీ పాస్ అయ్యారు కాబట్టి. మేము ఎక్కడో అక్కడ ఫెయిల్ అయ్యాము, అందుగురించి మాకు లెస్ పర్సెంటేజ్ వచ్చింది. అర్థమైందా? Yes, sir. సో ఇదే ఎస్ఈఓ అంటే. ఎస్ఈఓ ఇన్ ద సింపుల్ టర్మ్స్లో డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అంటే మనకి ఎస్ఈఓ. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ రాసుకుందాం. It is the unique strategy that we apply onto the website or web pages okay, and optimize it so that we can rank our website in the top of search results. అర్థమైందా? Got the point?
సింపుల్ డెఫినేషన్ గైస్, క్లియర్ అర్థమైందా? సో ఎస్ఈఓ అనేది ఆల్వేస్ యూనిక్ స్ట్రాటజీ, ఆల్వేస్ యూనిక్ స్ట్రాటజీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్ వి అప్లై ఆన్ టు ద వెబ్సైట్. అంటే మన వెబ్సైట్ మీద చేసే ఒక ప్రక్రియ, ఒక యాక్టివిటీ, అండ్ in order to optimize it so that we can rank our website in the top of the search results. Okay, understood the definition? So SEO is divided into two sections. First one వచ్చేసి on page and second one వచ్చేసి off page. Clear? So ఒకటి on page, ఒకటి off page. అర్థమైందండి? ఎస్ సార్. ఎస్, నో, మేబీ. ఎస్ సార్. ఆన్ పేజ్ అంటే ఇంటర్నల్ ఎగ్జామ్ లాగా గుర్తుపెట్టుకోండి, ఆఫ్ పేజ్ అంటే ఎక్స్టర్నల్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ అంటే ఆన్ పేజ్ అంటే మన వెబ్సైట్లో చేసేది, ఆఫ్ పేజ్ అంటే మన వెబ్సైట్ బయట చేసేది యాక్టివిటీ. అది ఏం చేస్తామని నేను ఫర్దర్కి చెప్తాను. అర్థమైందా? సో ఆన్ పేజ్ అంటే ఇంటర్నల్, అంటే వెబ్సైట్ లోపల. ఆఫ్ పేజ్ అంటే వెబ్సైట్ బయట. ఇదే గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఏం చేస్తామో ఫర్దర్ సెషన్స్లో అంటే ఫర్దర్గా తెలుసుకుంటాం. ఇక్కడ దాకా ఏమైనా క్వశ్చన్స్? మోనికా, భవ్య, క్వశ్చన్స్? నో సార్. నో No, సార్. sir. రైట్, పర్ఫెక్ట్. నెక్స్ట్, ఇప్పుడు ఆన్ పేజ్తో స్టార్ట్ చేద్దాం మనం. ఆల్ రైట్, ఓకే. సో ఫస్ట్ ఆన్ పేజ్తో స్టార్ట్ చేద్దామండి. వెరీ సింపుల్, ఈజీ స్టెప్స్లో నేర్చుకుందాము. ఆన్ పేజ్ డెఫినేషన్ ఫస్ట్. Optimizing all the technical aspects of the web page so that our ranking can boost on the search engine. ఇది డెఫినేషన్ టైప్లో చెప్తున్నాను. ఆల్ రైట్, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తా, పేజ్ లోడింగ్ స్పీడ్ కానీ, వెబ్సైట్ సెక్యూరిటీ కానీ. ఆల్ రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఆల్ రైట్, అయితే నేను యూజువల్గా డివైడ్ చేశాను ఇది 5 parts కింద ఈజీగా. ఓకే, లెట్స్ డివైడ్ ఆన్ పేజ్ ఇంటూ 5 simple steps. సింపుల్ ఏం కాదు, బట్ ఐ మేక్ ఇట్ సింపుల్. ఓకే, స్టెప్ 1 which is site structure analysis. Step 2, installing Yoast SEO plugin. ఎవరి డాక్యుమెంట్ మీద లేరా? ఎవరు కనబడట్లేదు నాకు. ఇన్స్టాలింగ్ Yoast SEO plugin. Step 3, all right, so step 3 వచ్చేసి integrating Google Search Console. Step 4 తర్వాత following on page factors. And step 5 వచ్చేసి integrating Google Analytics. ఓకే, ఈ 5 steps. ఒకవేళ మీరు ఈ 5 steps సక్సెస్ఫుల్గా నేర్చుకున్నారనుకోండి, మీరు ఆన్ పేజ్లో పర్ఫెక్ట్ అయినట్టే. అర్థమైందా?
సో మీరు కానీ ఒకవేళ ఈ 5 పాయింటర్స్ మీరు పర్ఫెక్ట్ అవుతే ఆన్ పేజ్లో మీరు సక్సెస్ఫుల్గా యూఆర్ గుడ్ ఎట్ ఆన్ పేజ్. సింపుల్. క్లియర్? హైలైట్ చేస్తాను నేను. డన్. సో ఇప్పుడు ఈరోజు స్టెప్ 1 చూద్దాం. ఓకే, ఈరోజుకి ఇది సరిపోతుంది మనకి టైం. స్టెప్ 1, site structure analysis. So let's bring that into the center. ఓకే, సైట్ స్ట్రక్చర్ అనాలిసిస్ ఏంటి అంటే we perform website audit, okay, to find mistakes on our website. Step 1, ఇది సింపుల్ సైట్ స్ట్రక్చర్ అనాలిసిస్ అంటాం. సైట్ స్ట్రక్చర్ అనాలిసిస్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఈ టర్మ్ ఆడిట్ అని వినుంటారు, కరెక్ట్? ఆడిట్ అంటే ఏంటి గైస్? ఇన్కమ్ ట్యాక్స్ కాదు సార్. ఆడిట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అని కాదు. ఆడిట్ అంటే టర్మ్ మీనింగ్ ఏంటి? ఆడిట్ అంటే ఇయర్ ఎండింగ్ లో Like ప్రాఫిట్ అండ్ checking లాస్ and- చెక్ చేయడం సార్. ఏదేది? ఇయర్ ఎండింగ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయడం సార్ ఒక కంపెనీ. రైట్. ఓకే, అంటే అది ఆడిట్, అది మామూలుగా ఇందులో ఆడిట్ మామూలు ఈ జనరల్ టర్మ్ ఆడిట్ ఏంటి? అది ఓకే, అది ఫైనాన్షియల్ ఆడిట్. మామూలు అదర్ టర్మ్స్లో ఆడిట్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై ద టర్మ్ ఆడిట్? ఆడిట్ అంటే ఏంటి? తప్పులు ఒప్పులు ఎతకడం. మీనింగ్స్ ఏదండి? అర్థం కాలేదు. ఎవరో చెకింగ్ మీనింగ్ వస్తుంది. జస్ట్ మీ జనరల్ టర్మ్ అంటే ఆడిట్ అంటే ఏంటి? తప్పులు Checking. ఒప్పులు మీ వెబ్సైట్ చెకింగ్, మీ యొక్క వెబ్సైట్లో తప్పులు ఎతకడాన్ని, లేకపోతే గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ యువర్ వెబ్సైట్ అంటే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయడాన్ని ఆడిట్ అంటారు. అయితే ఇప్పుడు కూడా మనం కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్, మీ వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే ఫస్ట్ మనం మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా వెబ్సైట్లో చూడాలి. సో దాన్ని సైట్ స్ట్రక్చర్ అనాలిసిస్ అంటారు. సో ఇక్కడ చూడండి, వి పర్ఫార్మ్ వెబ్సైట్ ఆడిట్ టు ఫైండ్ మిస్టేక్స్ ఆన్ అవర్ వెబ్సైట్. అయితే ఇందులో మనం కొన్ని టూల్స్ వాడతాం. ఎస్ఈఓ అనలైజర్, ఎస్ఈ అనలైజర్, ఓకే, ఎస్ఈఓ అనలైజర్, ఎస్ఈ అనలైజర్ అంటారు, అది ఒకటి. తర్వాత వీ హ్యావ్ ఎస్ఈ ఆప్టిమర్, ఎస్ఈ ఆప్టిమర్ అంటారు. థర్డ్ వన్ ఏహెచ్ఆర్ఈఎఫ్ అంటారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి విచ్ ఇస్ తర్వాత ఇంకా చాలా ఉంటాయి. సైట్ ఆడిట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అది కూడా చూడొచ్చు. సో చాలా ఉంటాయి మార్కెట్లో మనం వెబ్సైట్ ఆడిట్ చేయాలనుకుంటే. సో మీకు దాని లింక్స్ కూడా పెడతాను. ఫస్ట్ ఎస్ఈఓ ఆప్టిమర్ చూద్దాం. వెబ్సైట్ లింక్ నేను పెడతాను చాట్లో, అది యూస్ చేయండి. మీకు చాట్లో ఈ లింక్ ఓపెన్ చేయండి అందరూ. ఇవన్నీ బుక్ మార్క్ చేసి పెట్టుకోవాలి సార్. పెట్టుకోండి, మీకు అవసరం పడతాయి. పెట్టుకుంటా నేనైనా ఇక్కడ పెడుతున్నాను మీకు లింక్స్ కూడా. అండ్ ఈ డాక్యుమెంట్ నేను ఇచ్చిన పొద్దున అందులో పెడతానండి. డాక్యుమెంట్ మీకు ఈ డాక్యుమెంట్ పొద్దున అది చెప్పాను కదా, ఆ కమ్యూనిటీలో పెడతాను. అది యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అందరూ. ఓకే, nas.io అని ఒకటి ఉంటుంది మీకు, nas.io అని, అది యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అది ఏంటంటే ఫ్రీ కమ్యూనిటీకి మనం యూస్ చేయొచ్చు. లాగిన్ అయ్యాను. ఇది ఇందులోకి వచ్చారా? ఈ వెబ్సైట్కి వస్తారు మీరు అందరూ వచ్చారా? Yes, sir. Yes.
రైట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్, మనం ఫస్ట్ స్టెప్ చేయాల్సింది వీ హ్యావ్ టు ఆడిట్. మీరు ఏం చేస్తారంటే మీ యూఆర్ఎల్ తీసుకొచ్చి, సారీ, ఇక్కడ మీరు ఏం చేస్తారు తెలుసా, మీ యూఆర్ఎల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లర్నాలజీ ఉందనుకోండి, మీ యూఆర్ఎల్ కాపీ చేసి మీ యూఆర్ఎల్, ఓకే, మీ ఒక బిజినెస్ యూఆర్ఎల్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసి ఆడిట్ అని టైప్ చేయండి. ఆడిట్ అని కొట్టండి. ఇది మీ వెబ్సైట్లో ఏమేమి తప్పులు ఉన్నాయో అన్నీ చెప్పేస్తుంది. అంటే సార్ ఇప్పుడు www.amrbanket.online కాపీ చేసి పేస్ట్ చేయండి, మాన్యువల్గా టైప్ చేయకండి. కాపీ చేసి పేస్ట్ చేయండి ప్లీజ్. సార్ యువర్ పేజ్ నీడ్ ఇంప్రూవ్మెంట్ అని వచ్చింది. మీకు వచ్చిందా లిస్ట్? అందరికీ వచ్చి ఉంటుంది. మీకు ఇక్కడ రికమెండేషన్స్ వచ్చి ఉంటుంది. ఎస్ సార్ వచ్చింది. ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి మీ దాంట్లో? 19 సార్. 19. ఇంకా మిగతా వాళ్ళకి 22 సార్. రైట్. చూసారా ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి ఎర్రర్స్ మీ దాంట్లో. ఇలా ఎర్రర్స్ ఉంటే ఎలా అంటే అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారని అర్థం మీరు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఎర్రర్సే మీకు. ఇక్కడ చూడండి, ఎర్రర్స్ రెడ్ అన్ని ఎర్రర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ కాన్సెప్ట్, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి అందరూ. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయను. ఓపెన్ చేశాను సార్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్, మీకు ఏవైతే ఎర్రర్స్ ఇక్కడ ఉన్నాయో, ఏవైతే రెడ్లో మార్క్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేయండి. ఓన్లీ టైటిల్స్. ఓకే, ఓకే. కీవర్డ్ కన్సిస్టెన్సీ, అమౌంట్ ఆఫ్ కంటెంట్ లిస్ట్ ఆన్ చేయండి మీరు కూడా సేమ్. నా దగ్గర ఇది బ్యాక్ లింక్ సమ్మరీ. ఇంకా ఎర్రర్స్ లిస్ట్ ఫ్రెండ్లీ ఎర్రర్స్. Google's paid insight.
ఏవికాన్ లిస్ట్ డౌన్ చేస్తున్నారా? సేమ్ మీరు కూడా లిస్ట్ డౌన్ చేయండి ఎర్రర్స్ అన్ని. ఓన్లీ ఏవైతే రెడ్లో మార్క్ ఉన్నాయో అవి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిపోయిందా? లిస్ట్ డౌన్ చేశారా? అయిపోయిందా జగదీష్? మోస్ట్ ఆఫ్లీ 80% అయిపోయింది సార్ కంప్లీట్. సార్ యా చెప్పండి సార్. సార్ కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, అది ఎప్పుడు అడగాలి సార్? ఇంకొక 5 minutes అండి. ఓకే సార్. వెబ్సైట్కి రిలేటెడా? అవును సార్. అయిపోయిందండి. భవ్య, సంతోష్, మేఘ్నా, మోనికా. 2 minutes సార్. చెప్పు జయసింహ, అంతలోకి చెప్పు నీ డౌట్. సార్ నా వెబ్సైట్ ఒకసారి యూఆర్ఎల్లో పోయి కొడితే రాకుంది సార్, రాజేంద్ర ఇన్ఫ్రా. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ కొట్టారు? అక్కడనే సార్. రాజేంద్ర అదే జయసింహ .rajendra.infra.com సార్. వస్తుంది కదా. హోమ్ పేజ్ అవి రాకున్నాయి సార్. మీరు డిజైన్ చేశారు అసలు? లేదు సార్, నా అసలు ఒకసారి టెంప్లెట్ కిట్ నుండి డౌన్లోడ్ చేస్తుంటే అంత ఇమేజెస్ రాకున్నాయి సార్, ఓకే థీమ్ వస్తుంది అంతే. ఏదో మిస్టేక్ చేస్తున్నారు సార్. అదే సార్. మీరు అసలు డిజైన్ స్టార్ట్ చేయలేదు కదా? హోమ్ పేజ్ అవన్నీ చేసినాను సార్, అవి అసలు అప్లోడ్ కాకుండా మళ్ళీ డిలీట్ చేసినాను. సో ఇప్పుడు డౌట్ ఏంటి? అదే సార్, ఈ గూగుల్లో టైప్ చేస్తే రాకుంది WP అడ్మిన్, నెక్స్ట్ వచ్చేసి థీమ్ గూగుల్ డౌన్లోడ్ అప్పుడే కనబడదు. అది గూగుల్ క్రోమ్. గూగుల్ క్రోమ్లో గూగుల్ క్రోమేగా. అదే సార్, నాది రాకుంది సార్ అట్లా. మీరు ఇక్కడ టైప్ చేయండి, ఇందులో www డాట్ అని టైప్ చేయండి. jaysimha.rajendra info అని గూగుల్లో సెర్చ్ చేయకండి, యూఆర్ఎల్లో టైప్ చేయండి ఇలా www డాట్, అప్పుడు వస్తుంది. అర్థమైందా? ఓకే సార్, ఓకే. నెక్స్ట్ ఇట్లా వస్తుంది సార్. మీరు ఎలా టైప్ చేస్తారంటే ఆ, వస్తుంది కదా. ఓకే సార్, ఓకే సార్. ఇది రికార్డ్ ఉంది చూసుకుంటా. అచ్చా నెక్స్ట్ చూడండి. వచ్చేసి అవి ఎలిమెంట్ నుండి చేస్తుంటే థీమ్ వస్తుంది కానీ ఇమేజెస్ రాకున్నాయి సార్. మేఘనాథ్ బ్రో ఇమేజెస్ ట్రై రావు, ఇమేజెస్ రావు కొన్నిటికి.
ఓన్లీ థీమ్ వస్తుంది అంతే సార్. అదే అబ్బా కొన్నిసార్లు రావు ఇమేజెస్ థీమ్ బట్టి. మీరు హ్మ్. చూస్ చేస్తున్న దానికి కొన్ని వాళ్ళు ఇమేజెస్ ఇవ్వరు. సో మీరు డమ్మీ ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? అంటే ఏది ఇంపోర్ట్ కాకుండా సార్ నా దాంట్లో ఒక 10 ట్రై చేస్తే ఒక 2 అయితున్నాయి అంతే సార్. ఏది ఎల్ ఏది ఎలిమెంటరీ కిట్‌లో నుండి. మేఘ్నాది ఏంది ఇష్యూ? సార్ అది మొత్తం అంతా టెంప్లెట్ అంతా అవుతుంది. ఇమేజెస్ ఒకటే రావట్లేదు సార్ అది. కస్టమైజ్ ఇమేజెస్ పెట్టుకో మీవి. అంటే పిక్సాబే నుంచి తీసుకొని ఆ, మొత్తం అవి యాడ్ చేసుకో రాకపోతే. సార్. దాని మీద డిపెండ్ అవ్వడం అనుకో నువ్వు ఓన్ సెల్ఫ్ కస్టమైజేషన్ చేసుకోండి జగదీష్. సారీ జయసింహ. ఓకే సార్. ఓకే సార్. మీ ఓన్ ఇమేజెస్ డౌన్లోడ్ చేయండి పిక్సబే నుండి. ఓకే సార్. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అవి రాకున్నాయి అంతే సార్. అదే అవి మీరు సెల్ఫ్ కస్టమైజ్ డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ నుంచి అప్లోడ్ చేయండి. వస్తుంది. ఓకే ఓకే సార్. డన్. కంప్లీట్ అయింది. ఆల్ రైట్. ఎన్ని ఎర్రర్స్ వచ్చాయి? 19 వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మనం అప్కమింగ్లో Yeah. ఇవన్నీ మీరు వెబ్సైట్లో ఉన్న ఎర్రర్స్ అన్నమాట. ఓకే. ఇవి ఫిక్స్ చేస్తూ ఉంటే మీ ర్యాంకింగ్స్ అనేవి మెల్లమెల్లగా పైకి వస్తాయి గూగుల్లో. అర్థమైందా? ఇప్పుడు చూడండి మీకు బాటంలో ఇక్కడ ఎర్రర్స్ వచ్చి ఉంటాయి. ట్విట్టర్ నాట్ కనెక్టెడ్ రెడ్ ఉన్నాయా మీకు కూడా? Yeah, ఉంటాయి. ఉన్నాయి సార్. ఇవి ఫిక్స్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే మీరు ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి లింక్ చేయాలి మీ వెబ్సైట్కి. ఇవన్నీ ఎర్రర్స్ ఫిక్స్ ఓకే. అయిపోతాయి. ఓకే. అర్థమైందా? యా. మీరు సోషల్లో మీరు ఒకవేళ ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి. చేయాలా సార్? స్క్రీన్ షేర్ చేయండి. నేను స్టాప్ చేస్తున్నాను. అరే ఒక్క నిమిషం. కొంచెం స్క్రీన్ షేర్ చేస్తారు ఒకసారి. స్క్రీన్ షేర్ నేను చేస్తారు. చేస్తున్నాను సార్. ఒక్క నిమిషం నాకు కనబడట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. అరే యార్ స్టాప్ చేసి మళ్ళీ ఒక్క చేయాలా నిమిషం సార్? లేదు నా ల్యాప్టాప్లో ఇష్యూ. షేర్ చేయండి. డాష్బోర్డ్ లాగిన్ అవ్వండి. సో మీరు డాష్బోర్డ్కి లాగిన్ అవుతే మీకు విజిబుల్ ఉంటుంది. ఎస్ సార్, ఆల్రెడీ షేర్ చేశాను. డాష్ బోర్డ్లోనే లాగిన్ అయి ఉన్నాను. మై గాడ్ ఒక్క నిమిషం నా స్క్రీన్ ఫ్రీజ్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఎర్రర్స్ పోవాలి అంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్. మీరు ఎడిట్ విత్ ఎలిమెంటరీ చేస్తారు కదా, ఈ సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి చూసారా, వీటికి మీ పేజెస్ లింక్ చేయండి. యూట్యూబ్, ట్విట్టర్, ఇవి ఆ ఎర్రర్స్ అని ఫిక్స్ అయిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు ఏదది మీరు చేసిన ఆడిట్ ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ ఎర్రర్, నేను చేసేసా లింక్. రైట్? మీకు వస్తుందా ఎర్రర్? యా, ట్విట్టర్ చూపిస్తుంది. మిగతావని రావట్లేదు కదా, రావట్లేదు. ఫేస్బుక్. రైట్? సో అది అలాగా మన ప్రతి ఒక్క ఎర్రర్స్ ఫిక్స్ చేసుకోవాలి ఇన్ ద ఫస్ట్ స్టెప్లో. అంటే ఇది ఇందులో ఏం ఫిక్స్ చేయము, బట్ ఫస్ట్ దాంట్లో వి జస్ట్ ఆడిట్ అనమాట. అంటే ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో తెలుసుకుంటాం. చూడండి, దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ డూ ఇన్ స్పెసిఫిక్ టు ఇది.
అర్థమైందా అండి ఏం చేస్తాం అనేది? ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ ఇంకేమేమి అని. ఇప్పుడు చూడండి, ఫేవికాన్ ఇదొక ఎర్రర్. ఇది దీన్ని చెప్తాను. ఇవన్నీ ఎర్రర్స్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ మనము ఈచ్ ఒక్కొక్కటి ఫిక్స్ చేసుకుంటూ మీ వెబ్సైట్ని ఇంప్రొవైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ ఏముంది? ఇది చదవండి ఎవరైనా. ఈ Your ఎర్రర్. your page has a low volume of text content which search engines can interpret as thin content. ఆల్ రైట్. Word count for 46. అంటే ఏంటి? అంటే ఏంటి? ఏం అర్థం దానికి? కంటెంట్ కరెక్ట్ గా లేదని. కంటెంట్ తక్కువ ఉంది. అదేమంటుంది, బాబు మీ కంటెంట్ పెంచుకోండి. మీరు చిన్న తక్కువ కంటెంట్ ఉంటే గూగుల్ ఏం చేస్తుంది అంటే ఇటు కంప్లీట్గా కంటెంట్ లేదు, ర్యాంకింగ్కి ప్రయారిటీ ఇవ్వదు. ఇప్పుడు ఇది ఫిక్స్ చేయాలంటే మీరేం చేయాలి? ఈ ఎర్రర్ పోగొట్టాలంటే కంటెంట్ యాడ్ కంటెంట్ చేయాలి. దట్స్ కరెక్ట్. సో ఇది వన్ ఆఫ్ ది ఎర్రర్. ఓకే. ఓకే. తర్వాత కీవర్డ్స్. ఇదేమంటుంది అంటే ఇది చూడండి, కీవర్డ్ కన్సిస్టెన్సీ. చదవండి అది భవ్య. Your page's main keywords are not distributed well across the important HTML tags. రైట్. ఓకే. యువర్ పేజ్ Yeah. షుడ్ బి ఫోకస్డ్ అబౌట్ పర్టికులర్. అంటే ఏంటి? మీరు ఏవైతే మనం కీవర్డ్స్ గుర్తుందా స్టార్టింగ్లో కంటెంట్లోకి Yeah, వెళ్ళాలి అని అవును. చెప్పాను, అవి సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి లేవు. Okay. అది వన్ ఆఫ్ ది ఎర్రర్. Okay. ఓకే. సో అలాగా మనం ఒక్కొక్క ఎర్రర్ ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫిక్స్ చేసుకుంటే మనము ఆన్ పేజ్ అనేది ఇంప్రొవైజ్ అవుతుంది. ఇదే చేయాల్సింది మీరు. Okay. ఇవంతా పేజ్ మీద చేస్తున్నాం గుర్తుండే. ఇవన్నీ పేజ్ మీద, పేజ్ బయట ఎక్కడ లేదు మనం చేసేది. అంటే Okay. కంటెంట్ ఎక్కడ చేసేది? ఆన్ పేజ్. కరెక్ట్. Yeah. పేజ్ మీద. తర్వాత Yeah. అమౌంట్ ఆఫ్ కంటెంట్ ఎక్కడ? ఆన్ పేజ్. Page మీద. రైట్. ఇది ఇమేజెస్ ఎక్కడ ఉంటాయి? పేజ్లో. On page. రైట్. ఇది బ్యాక్ లింక్, ఇది ఆఫ్ పేజ్. ఇది Okay. లింక్స్ అనేది ఆఫ్ పేజ్ ఇది. Okay. ఓకే. అండ్ తర్వాత ఇది కూడా ఫ్రెండ్లీ లింక్స్. ఇది చూడండి, ఇది కొంచెం ఇది చదవండి ఇది. సారీ, Some of your ఒక నిమిషం. యా చదవండి. Some of your links URLs do not appear friendly to humans or search engines. We would recommend making URLs as readable as possible by reducing length, file names, code strings, and special characters. కరెక్ట్. ఇవి చూసారా? మీకు ఇందాక స్టార్టింగ్లో పర్మా లింక్స్ సెటప్ చేసాం, మీకు గుర్తుంటే. గుర్తుందా? స్టార్టింగ్ అట్ ద బిగినింగ్లో మనము అవును అవును ఫస్ట్ సార్ అవును. స్టెప్ నేను యూఆర్ఎల్ సెట్ చేసుకోండి అని చెప్పాను, గుర్తుందా? Yeah, అవును yes, sir. ఇది మీకు ఐడియా ఉంటే చూడండి. యూఆర్ఎల్ స్ట్రక్చర్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ ఇగోండి, ఇది గుర్తుందా? మీకు ఇది సెట్ చేయించాను స్టార్టింగ్లో, పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి అని. Yeah, yes, sir. ఇది అన్నమాట. Yes, sir. ఎందుకు Okay. పర్మా లింక్ సెట్ చేస్తున్నాము? బికాస్ అదే చెప్పింది కదా మనకి, మీది ఏదైతే Yeah. ఉందో ఇట్ షుడ్ బి రీడబుల్. అంటే ఏంటి? Okay. యూఆర్ఎల్స్ అంటే సర్చ్ ఇంజన్కి నీట్గా కనపడాలి. ఇవి చూడండి ఎలా Yeah. ఉన్నాయో మనకి. పేజ్ ఐడి 471, ఇది ఇలా ఉండద్దు. సో అది వన్ ఆఫ్ ది ఎర్రర్. అది నా వెబ్సైట్లో ఉంది. సో నేను ఫిక్స్ చేసుకోవాలి దాన్ని. Okay. సార్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. రైట్. మనం ఇప్పుడు ఏం ఫిక్స్ చేయం, జస్ట్ వాటి ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సార్ ఏమైంది? సార్ ఇక్కడ నేను పైన ఓపెన్ ప్లాట్స్ డీటెయిల్స్ ఉంది కదా సార్, ఇక్కడ నేను ఇక్కడ ఒక బాక్స్ యాడ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమోజ్ దీనికి సెట్ చేయాలి సార్. ఎక్కడ కావాలి? నాకు ఈ ఓపెన్ ప్లాట్స్ కి బ్యాక్గ్రౌండ్ అనే బ్యాక్గ్రౌండ్ దానికే అవసరం లేదు, దీనికి పెట్టాలి. దానికెందుకు? ఓకే దీనికి సెట్ చేయాలి బ్యాక్గ్రౌండ్. దానికెందుకు మళ్ళీ కొత్తది యాడ్ చేయడం? ఓకే
ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయాలంటే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, వీడియో కావాలంటే వీడియో యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఆరెంజ్ కలర్ కావాలి. అదే ఓకే సార్, అదే యాడ్ చేయండి, పర్లేదు. రావట్లేదు. అర్థమైందా? కొంచెం ఈ సైజ్ సరిపోవట్లేదు దానికి. ఓకే సార్, ఓకే మీరు హైట్ రెడ్యూస్ చేసుకుంటే వస్తుంది. ఓకే సార్, ఓకే అర్థమైందా? ఓకే సార్, సరే అన్నమాట. ఓకే. నాకైతే డౌట్ లేదు. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది. సో అది అర్థమైందా? అది చేస్తాం సైట్ స్ట్రక్చర్ అనాలిసిస్లో. సో టు ఆడిట్ ద వెబ్సైట్, అంతకని ఏం చేయం. ఫస్ట్ మనం ఆడిట్ చేసుకోవాలి వెబ్సైట్ని, తర్వాత ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో ఫిల్టర్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీకు ఒక ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తారో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది వాడి వెబ్సైట్లో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో లిస్ట్ డౌన్ చేసుకోవాలి. ఫిక్సింగ్ తర్వాత ఫస్ట్ వాడి వెబ్సైట్లో అసలు ఎందుకు ర్యాంక్ అవ్వట్లేదని లిస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మీరు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. సో ఈ ఫిక్స్ చేయడమే మనము ఆన్ పేజ్లో చేసే యాక్టివిటీస్. అర్థమైందండి? కంటెంట్ ఫిక్స్ చేయాలి, తర్వాత Yeah. సెక్యూరిటీ, తర్వాత సోషల్. ఇవి సోషల్ లింక్ చేయండి, రేపు మళ్ళీ ఎర్రర్స్ వెళ్ళిపోతాయి. అర్థమైందా? Okay. Yes, sir. అది మీరు చేయాల్సింది. గాట్ ఇట్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? సార్ లింక్ ఎలా పెడతారు? ట్విట్టర్, ఫేస్బుక్ కానీ అలా ఏదండి? లింక్ ఎలాగా పెడతారు? ఒకసారి మౌనిక ఒకసారి చూపెట్టండి, ఎలా చేశారు మీరు, ఎలా లింక్ చేశారు? యా 1 second. ఎలా చేశారో చెప్పండి మరి. 1 second. ఇది ఇక్కడ యాడ్ చేసా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఎలా లింక్ చేశారో చూపెట్టండి. ఎడిట్ చేస్తాను. ఇక్కడ సోషల్ ఐకాన్స్ ఉన్నాయి కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లింక్ అడుగుతుంది. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలండి అర్థమైందా? మన వెబ్సైట్, మన అకౌంట్, ఇన్స్టాగ్రామ్. అర్థమైందా? సార్ ఇందాక గ్యాలరీ ఇట్లా పిక్చర్ ఇట్లా వచ్చాయి కదా సార్, దానికి ఏ ఆప్షన్ పెట్టారు సార్? అది ఎలా చేస్తాము? విడ్జెట్ ఆప్షన్ లో గ్యాలరీ అని ఉంటుంది, బేసిక్ గ్యాలరీ. సో అది ఇక్కడ పెట్టా. లైక్ సో అన్ని మీకు అవైలబుల్ ఉంటాయి జగదీష్, జస్ట్ మీరు యూజేజ్ అదే సార్, దాన్ని అప్లై చేయడం నాకు డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. డ్రాగ్ అండ్ డ్రాప్. ఒకసారి డ్రాగ్ చేసి చూపెట్టండి మనకు. డ్రాగ్ చేసుకొని డ్రాప్ చేసుకోండి అంతే. మీ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. అక్కడ లెఫ్ట్ సైడ్ లో ప్లస్ ఐకాన్ వచ్చినాయి చూసారా, అన్ని మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి అంతే. ఈ పేజ్ చాలా బాగా వచ్చింది సార్ అందరికన్నా. ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్ అండ్ ఎఫర్ట్ సార్, అంతే. కొంచెం టైం తీసుకోవాలి, అంతే. కూర్చోవాలి దాని మీద. ఎంతసేపు పట్టింది మౌనిక మీకు? నేను నిన్న కంప్లీట్ చేశాను, 3 hours అట్లా కూర్చున్నా. అంటే పిక్స్ అన్ని కలెక్ట్ చేసే వరకు టైం అట్లా.
ఓకే. థ్యాంక్ యూ. అలైన్మెంట్ కూడా సార్ నీట్ గా ఉంది సార్ అలైన్మెంట్ కూడా. అది ఆల్ రైట్. సో అది అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఇదే చేస్తాము, ఆడిట్ చేయడము అండ్ దాన్ని రెస్పెక్టివ్గా మనము రెస్పెక్టివ్గా ఎర్రర్స్ ఫిక్స్ చేసి దాన్ని ఆప్టిమైజ్ చేయడం, ఇంతే చేస్తాం ఆన్ పేజ్లో. అంటే ఇంకా ఉంది బట్ మనకి టోటల్ ఎస్ఈఓనే ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 వీక్ పైన వెళ్తుంది. ఇట్స్ జస్ట్ బిగినింగ్ కాబట్టి స్టెప్ 1, ఇంకా స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 చేయాలి ఆన్ పేజ్. తర్వాత మళ్ళీ ఆఫ్ పేజ్ ఉంది మనకి. అర్థమైందండి? సో దిస్ ఇస్ వాట్ వీ యా డూ. ఓకే సార్. క్లియర్ ఇక్కడ దాకా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియర్. క్లియర్ సార్. రైట్. సో ఏదున్నా మీ వెబ్సైట్ మీద యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్. సో వీకెండ్ వస్తుంది కదా, వెబ్సైట్ మీద కూర్చోండి, మళ్ళీ టేక్ సమ్ టైమ్ అవుట్, ఇంకా ఇంప్రవైజ్ చేసి మండే నాకు షేర్ చేయండి. ఓకే ఓకే సార్. సార్. ఓకే. మళ్ళీ ఇంకా అప్కమింగ్ ఇప్పుడు యాడ్ చేయండి. ఇప్పుడు వచ్చిన ఎర్రర్స్లో మీకు ఏవైతే మీరు చేయగలరో, అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి చూసారు కదా యా అవి ఫిక్స్ యా చేసుకోండి. తర్వాత ఓకే కంటెంట్ యాడ్ చేయండి ఒకవేళ మీకు కంటెంట్ ఎర్రర్ ఉంటే. ఓకే, డన్. ఆల్ ఎస్. రైట్. యా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐఎమ్ డన్ విత్ ది సెషన్ ఫర్ టుడే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. సార్, నాకు హోమ్ పేజ్ లో రీడైరెక్షన్ పెట్టాలని చెప్పారు కదా, యూఆర్ఎల్ లింక్ అక్కడ అప్డేట్ చేసి. ఏది రీడైరెక్షన్? 1 minute సార్ చూపిస్తాను. ఇక్కడ రీడ్ మోర్ అని ఉంది కదా సార్. అవును, క్లిక్ చేయండి, ఎడిట్ విత్ ఎలిమెంటరీ చేయండి. ఇక్కడ ఇది ఉంది కదా సార్. అవును, ఇక్కడ యూఆర్ఎల్ దేని ఇవ్వమంటారు? మీరు ఏ పేజ్కి? క్యాటరింగ్ సర్వీసెస్ది. యా జస్ట్ అంటే ఏఎంఆర్ బ్యాంకెట్ డాట్ ఆన్లైన్ అని పెట్టేస్తే సరిపోద్దా? కాదండి, ఇప్పుడు మీకు క్యాటరింగ్ సర్వీసెస్కి సపరేట్ పేజ్ క్రియేట్ చేయండి అంటున్నా నేను. అవును చేశాను. ఏదది? సర్వీసెస్ కింద. ఏదది? ఉమ్, ఒక్క నిమిషం, ఇదిగోండి. అది ఓపెన్ చేయండి. యా ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఉంది కదా, ఆ, ఇది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి అని చెప్తున్నా. యా ఓకే. ఏదది? క్యాటరింగ్ సర్వీసెస్ రండి. అది ఇందాక ఎడిట్ చేస్తున్నారు కదా ఇక్కడ. ఇక్కడ అక్కడ రీడ్ మోర్ దగ్గర క్లిక్ చేయండి. ఇది రీడ్ మోడ్ అనేది కూడా బటన్ మనం యాడ్ చేయాలా, లేకపోతే ఇది ఆల్రెడీ ఆ ఆల్రెడీ టెంప్లెట్ ఉంది నుంచి? అండి అక్కడ యా మీకు బటన్ బటన్. దగ్గర. యా ఇక్కడ క్యాటరింగ్ సర్వీసెస్ చేయండి అంటున్నా. ఓకే. ఓకే, అప్డేట్ చేశారు కదా. ప్రివ్యూలో చూస్తే మీకు ఇక్కడ రీడ్ మోర్ అనేది వస్తుంది. అర్థమైందా? ఓకే ఫైన్. యా 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 సార్. అది చేయమన్నా నేను. ఓకే ఓకే. ఈ సేమ్ ప్రాసెస్ నిన్న చేస్తే ఇది రాలేదు సార్. ఐ థింక్ నేను ఆ వస్తుంది, టెన్షన్ లో అప్డేట్ చేయలేదేమో అయితే. వస్తుంది. వీ హ్యావ్ టు డూ ఇట్. సేమ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారో నిన్న అదే చేస్తానో, అప్డేట్ చేస్తానో చేయలేదో గుర్తులేదు. వస్తుంది. అదే వీకెండ్ Yeah. టైం ఉంది కదా, వర్క్ ఆన్ యువర్ వెబ్సైట్ మోర్. యా ఓకే. మీరు ఇంకా ఇంప్రవైజ్ చేయొచ్చు. చూడండి, ఇంకా చాలా దొరుకుతాయి థీమ్స్, విడ్జెట్స్ ఎక్స్ప్లోర్ చేయండి. యా యా చేస్తాను, డెఫినెట్ గా మొత్తం చేంజ్ చేస్తాను, చూస్తాను. కంటెంట్ యాడ్ చేయండి, తర్వాత సోషల్ మీడియా లింక్స్ క్రియేట్ చేయండి మీ యొక్క బిజినెస్ Yeah. కి.
అప్పుడు మీకు ఓకే ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే అర్థమైందండి? ఓకే సో అది అనమాట. ఓకే ఆల్ సార్. రైట్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఎవరికైనా? ఓకే దెన్ ఐల్ సీ యూ అగైన్ ఆన్ మండే. సో చేసుకొని రండి ప్లీజ్, వెబ్సైట్ మీద వర్క్ చేసి. అది ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ సెషన్స్ అంతా మీ వెబ్సైట్ మీద వర్క్ చేయాలి. అవును ఓకే. సార్, ఇంకొకటి నేను వేరే బ్యాంకెట్ హాల్ వెబ్సైట్స్ చూసాను. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోక్ష్ బ్యాంకెట్ హాల్ ఉంది కదా, అవును ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఒక పిక్చర్ వచ్చి దాని మీద మళ్ళీ మనం ఎడిట్ చేసింది అంతా స్క్రోల్ అవుతుంది. అవును యా స్క్రోలబుల్ ఇమేజెస్ ఉంటాయి, దానికి కూడా విడ్జెట్ ఉంటుంది చూడండి. ఓకే విడ్జెట్స్ ఉంటాయి దానికి కూడా. ఓకే ఓకే సార్. మీ అదొక ప్రతి చిన్న మీరు ఏ యాక్షన్ మీరు ఏదైతే చూస్తున్నారో యా అవన్నీ మీకు విడ్జెట్స్ ఫార్మాట్ లో ఉంటాయి, లేకపోతే ప్లగిన్స్ ఫార్మాట్ లో ఉంటాయి. యా ఓకే ఓకే సార్. యా ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్. ఓకే గైస్, ఐ విల్ సీ యూ దెన్ ఆన్ మండే. రేవతి, యా నేను మీకు పంపిస్తాను వెబ్సైట్, మీకు అలా క్రియేట్ చేసి నేను మీకు క్రెడెన్షియల్స్ పంపిస్తాను. ఓకే, ఆల్ రైట్ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ అ గుడ్ డే. యా థ్యాంక్ యూ సార్.